నిర్మాణించిన నేపథ్యంలో చూసుకోవచ్చు అక్కడ అయితే ఏదైతే ఆ యొక్క పార్క్ ఉందో ఆ పార్క్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే చూద్దాం ఇక్కడ దూకే ప్రయత్నం చేశారు. ఇక్కడ దూకితే ఇక్కడ నుంచి రావాలి. అయితే ఈ ప్రీ ప్లాన్ ఎక్కడి నుంచి పోవాలి అనే ఆ ప్లాన్ కూడా ఆయనకు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పరిసరాలని క్షుణ్ణంగా అయితే ముందే గమనించి ఉంటాడని కూడా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఈ యొక్క పార్క్ ఇది చివరి ప్లేస్. ఇక్కడ నుంచి దూకడానికి ప్రయత్నం చేశారు. ఈ యొక్క మొత్తంగా ఇక్కడ దూకుతే ఈ యొక్క కాలనీ ఏదైతే ఉందో ఈ కాలనీ నుంచి ఈజీగా పోవచ్చు అనే కోణం లోపల మొత్తంగా కూడా ఇక్కడ నుంచి దూకే ప్రయత్నం చేశారు. చూసుకోవచ్చు మనం. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని చూస్తున్నాం మనం. మొత్తంగా కూడా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి దూకే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇంత ఈ కాలనీ ఇక్కడ దూకితే దాంట్లో నుంచి వెళ్ళొచ్చు అనే క్రమం లోపలే అయితే షూట్ చేయవలసి వచ్చింది. షూట్ చేయాల్సిన అక్కడికక్కడే అయితే కింద పడడం జరిగింది. కింద పడిన తర్వాత అక్కడి నుంచి మొత్తం కూడా టోటల్ గా కూడా హాస్పిటల్ గా తీసుకొని వెళ్ళడం జరిగింది. చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. అయితే విజువల్ మనం క్లియర్ గా చూస్తున్నాం. మొత్తం ఇక్కడ నుంచి ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో దీని పైనుంచి ఇక్కడ దూకే ప్రయత్నం చేశారు. ఈ యొక్క మొత్తం ఈ జాలి ఏదైతే ఉందో చూసుకుంటున్నాం మనం. దీని పైనుంచి దూకే ప్రయత్నం చేసి ఇక్కడ నుండి ఇది చూసుకోవచ్చు మనం. ఈ గల్లీ మొత్తం కూడా ఇక్కడ నుండి కానీ ఆ రెండు విధాల నుంచి ఎక్కడి నుంచి వెళ్ళడానికి ఉంటది. అంటే ఎంత పక్కన బంది ప్లాన్ గా ఇచ్చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిపోదామనే దూకానికి వెళ్ళినప్పుడు అయితే అక్కడే కింద పడడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. కాల్పులు కూడా జరిపారు. మొత్తం కూడా 3 రౌండ్ల కాల్పులని జరిపారు. మొత్తం అయితే పట్టుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగానే ఈ పని చేయాల్సి వచ్చింది. చాకు తీసుకొని ఇది చేయడం. అయితే పక్క సమాచారం ఇక్కడ ఉన్నట్టుగా ఆ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఉన్నట్టుగా పక్క సమాచారం తెలుసుకున్నట్టు ఆ డీసీపీ తన టీంతో బయలుదేరడం జరిగింది. తన టీంతో బయలుదేరిన క్రమం లోపలే ఆయన మొత్తం పక్క సమాచారంతో ఇక్కడ రావడం జరిగింది. అయితే పోలీసులను చూసి పరిగెత్తే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. పరిగెత్తే ప్రయత్నం లోపలనే అయితే వీళ్ళు కూడా అయితే పోలీసు చైతన్య డీసీపీ చైతన్యతో పాటు గన్మెన్ తో పాటు మరికొందరు పోలీసులు కూడా ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క చైన్ స్నాచర్స్ ఉన్నారో వాళ్ళిద్దరిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకునే ప్రయత్నం లోపల ఇరువురు మధ్యలో తోపులాట కూడా జరిగింది. ఆ తోపులాటలో భాగంగా చైతన్య కింద పడడం జరిగింది. కింద పడిన తర్వాత కూడా అయితే కత్తిదేవుని చైతన్య పైన దాడికి దిగాడు. చైతన్య పైన దాడికి దిగిన నేపథ్యంలో అయితే ఈ యొక్క వెపన్ ఏదైతే దగ్గర ఉన్నటువంటి వెపన్ ఏదైతే ఉంటుందో ఆ వెపన్ తీసుకొని ఆత్మరక్షణ అయితే క్లూస్ టీం మొత్తం కూడా క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. అక్కడ ఎవరిని కూడా ఇంకా వెళ్ళనివ్వట్లేదు. దీని ఘటనకు సంబంధించి మొత్తం కూడా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు అనే కోణంలో చూస్తున్నాం మనం. ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం మనం. అయితే విజువల్ లో అయితే క్లూస్ టీం అయితే చూస్తున్నాం మనం. అయితే క్లూస్ టీం ఆధారాలను సేకరించేటటువంటి క్లూస్ టీం మొత్తం కూడా చూసుకోవచ్చు. అయితే ఆధారాలను సేకరించే పనులు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? నేరస్తులు గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు చూపిస్తున్నటువంటి ఆ వీధులు ఏవైతే ఉన్నాయో ఈ చాదర్ఘాట్ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి వీధులు ఏవైతే ఉన్నాయో అవి అంటే గతంలో దొంగతనం నేర చరిత్ర ఉన్నటువంటి నేరస్తులు ఆ ప్రాంతం మొత్తం కూడా తెలిసినటువంటి నేరస్తుల్లాగానే కనిపిస్తోంది. సో నేరస్తుల గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎందుకు డీసీపీపై అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది? సెల్ ఫోన్లు దొంగతనం చేస్తూ పారిపోతున్నటువంటి క్రమంలో డీసీపీ అక్కడే ఉన్నారు. సో వాళ్ళ టీం పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో తోపులాటలో గన్మెన్ కింద పడిపోయారు. అక్కడటువంటి కానిస్టేబుల్ పైన కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశారు. అడ్డుకునేటువంటి డీసీపీ పైన కూడా కత్తితో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. జనరల్ గా అయితే నేరుగా గన్ తో ఫైర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. హ్యాండ్స్ అప్ అంటారు, లేదంటే లొంగిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. పోలీసులు కూడా వెంటనే కాల్పులకు నిర్ణయం తీసుకోరు. బట్ ఖచ్చితంగా కత్తి తీసుకొని అటాక్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపినట్టు ఈవెన్ డీసీపీ చైతన్య కాల్పులు జరిపినట్టుగా కనిపిస్తోంది. నేరస్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? సో రెండు రౌండ్లు రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయినట్టుగా తెలుస్తోంది. 3వ బుల్లెట్ ఫైర్ అయింది. బట్ ఆ బుల్లెట్ ఎక్కడుందో అన్నటువంటి వెతికేటువంటి ప్రయత్నం కూడా క్లూస్ టీం చేస్తున్నట్టు తెలుస్తోంది. సో నేరస్తుల సైడ్ నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ప్రవీణ్? గ్రౌండ్ కూడా మొత్తం చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. అక్కడ అయితే ఈ యొక్క గ్రౌండ్ లోపల మొత్తం అయితే చూసుకోవచ్చు. మొత్తం అయితే ఈ సాయంత్రం పక్క సమాచారంతో పోలీసులు ఇక్కడ చేరుకోవడం జరిగింది.
ఈ సమాచారం మేరకే మొత్తం కూడా ఈ యొక్క మొత్తం 3 రౌండ్ల కాల్పులు కూడా జరపడం జరిగింది. చూసుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క గ్రౌండ్ లోపల మొత్తం గా ఇక్కడ ఉన్నటువంటి క్లూస్ ని మొత్తం సేకరిస్తున్నారు. ఇది బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ కు ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఇది ఉందో దీనికి ఉన్నటువంటి ఇది ఒక బ్యాక్ సైడ్. ఇది చూసుకోవచ్చు మెయిన్ రోడ్ కానుకునే ఉంటది. ఈ గ్రౌండ్ మొత్తం గా ఈ రోజు నిర్మాషణంగా ఉంది. అయితే ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్ రద్దీగా ఉంటుంది. చూసుకోవచ్చు మనం మొత్తం గా చూసుకుంటే కనుక. అయితే చూడొచ్చు విజువల్ లో కూడా క్లియర్ గా చూస్తున్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్లూస్ మొత్తం గా కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క గ్రౌండ్ లో ఇక్కడే క్లూస్ మొత్తం సేకరిస్తున్నారు. అయితే చూసుకోవచ్చు క్లూస్ టీమ్ సహాయంతో మొత్తం గా కూడా ఆ యొక్క క్లూస్ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చూసుకోవచ్చు ఆ యొక్క క్లూస్ టీమ్ మొత్తం కూడా అయితే క్లూస్ సేకరిస్తున్నారు. ఇక్కడే తోపులాట కూడా జరిగింది. ఆ తోపులాట ఎక్కడ జరిగిందో కూడా ఎక్స్క్లూజివ్ గా ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. చూసుకోవచ్చు మనం. అయితే ఎస్ ఇక్కడే ఈ యొక్క తోపులాట జరిగింది. ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మొత్తం కూడా చూసుకుంటే కనుక ఎస్ క్లూస్ టీమ్ కూడా ఇక్కడ చేరుకుంది. క్లూస్ టీమ్ మనం ఎక్స్క్లూజివ్ గా ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం. క్లూస్ టీమ్ తో ఇక్కడ ఎక్కడైతే ఈ యొక్క ఇది జరిగిందో తోపులాట జరిగిందో అక్కడ క్లూస్ టీమ్ మొత్తం ఆధారాలు సేకరిస్తున్నారు. చూస్తున్నాం మనం ఎక్స్క్లూజివ్ గా మొత్తం. అయితే ఇక్కడే తోపులాట ఇక్కడి నుంచి జరిగింది. ఇక్కడి నుంచి జరిగిన తర్వాత అతడు కత్తితో దాడి చేయడానికి వచ్చాడు. కత్తితో దాడి చేయడానికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు మొత్తం కూడా ఆ క్లూస్ అని సేకరించారు. క్లూస్ టీమ్ మొత్తం కూడా రిపోర్ట్ ను కూడా సిద్ధం చేసింది. ఇక్కడే కత్తి అయితే అతను పట్టుకున్న తర్వాత అది చైన్ శాస్త్రం ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకున్న తర్వాత అయితే ఇక్కడే కత్తిని వదిలేశారని కూడా చెప్పడం జరిగింది. ఆ కత్తి కోసం మొత్తం కూడా క్లూస్ ఇక్కడ ఉన్నటువంటి తోపులాట జరిగినటువంటి ప్రాంతం లోపల చూసుకోవచ్చు. ఎక్కడైతే తోపులాట జరిగిందో అయితే చూసుకోవచ్చు. ఇది కూడా క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాం. ఇదే ప్రాంతంలో తోపులాట జరిగింది. ఇదే ప్రాంతంలో అయితే క్లూస్ కూడా మొత్తం తొలుగా సేకరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడే జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మొత్తం తొలుగా కూడా ఇక్కడ మొత్తం తొలుగా పారిపోయే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇక్కడ షూట్ చేసినటువంటి ప్రాంతం కూడా ఇక్కడే మొత్తం ఇక్కడే అయితే గన్మెన్ దగ్గర ఉన్నటువంటి వెపన్ ను తీసుకొని మొత్తం తొలుగా కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి అయితే పారిపోయే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ నుంచి మొత్తం కూడా చూసుకుంటే కనుక టైం ఏదైతే కనబడుతుందో అక్కడ అయితే అక్కడ నుంచి స్ట్రేట్ గా పరిగెత్తడం జరిగింది. అయితే పరిగెత్తిన వెంటనే అయితే అక్కడ పరిగెత్తు ఈ యొక్క మొత్తం కూడా చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్ గా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అయితే ఇక్కడ నుంచి క్లూస్ సేకరించే పనిలో మొత్తం కూడా అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి ఆ క్లూస్ సేకరించేసి ఇప్పుడే అక్కడ ఇది చేస్తున్నారు. ఇక్కడ తోపులాట ఇక్కడే జరిగింది. అయితే పక్క సమాచారంతో ఇక్కడ రావడం జరిగింది. పక్క సమాచారంతో వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. అయితే స్థానికులు కూడా ఉన్నారు. చూద్దాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. भाई क्या तुम्हें मालूम है क्या ये? नहीं मैम, हमें मालूम है, हम यहाँ काम करते हैं, हमें क्या मालूम? यहीं पर वहाँ क्या तुम्हें साउंड आया? नहीं, कुछ भी नहीं आया। ओके, क्या नहीं, क्या तुम्हें साउंड आया यहाँ पे? सलाम वालेकुम। साउंड कुछ भी नहीं आया साहब। मैं यहाँ पे ठहरे हुआ था, मोटरसाइकिल दुकान है ना यहाँ पे। आप आए उसको बच्चे को यहाँ पे गए, कुछ नहीं कर रहा था उनका, कुछ नहीं करता उनका चाकू जो है ना वो काला बिला काला ही झाड़ के पास पड़े हुआ था। तो मैं यहाँ ठहरे हुआ था, तो बच्चे को बोले तू सो जा, ऐसे ही साहब बोले वहाँ पे। तो सोचा तो गोलियां मार दूंगा बोले। फिर उन्हें अवधा सोगा बच्चा। फिर मेरे को बोले पानी पिला दो ना, इसलिए साहब बोले वहाँ पे। पुलिस वाले पूरे बोले, मेरे पास का पानी का बॉटल दिया कर दिया उसको। उसके बाद पूरे उस पाठा में डाल के लेके चले गया। पता नहीं सब क्या हुआ। कितने जने थे पूरे? कितने? अगले बच्चा दाढ़ी वाला था, कौन था पता नहीं उसको, पता होता आइडिया नहीं। वो गोली मारेगा क्या तो साउंड आएगा? सुन तो नहीं यहाँ, तो सुन नहीं यहाँ सब उसको। इससे साहब बोले ऐसे गोली और गोली मार दो, सोगा बच्चा। तो वो चाकू से क्या तो मारे क्या पुलिस वाले को? क्या तो अटैक करे? अटैक नहीं, कुछ भी नहीं करे उसको। अटैक साहब ऐसे साहब यहाँ पे ठहर के थे, गोली मारता और अवधा सो बोलता, अवधा सोगा बच्चा। फिर उठ के भाग रहा था उन्हें, इससे साहब बोले तो वो गोली मारता क्या बोले बच्चा सोगा होता है। फिर बाद में उसको अटक डाल के लेके चले गए, पानी पिला। तो इससे साहब बोले मेरे को, पुलिस वाले बोले पानी का बॉटल दो, पानी का बॉटल किया। कब तक देखेगा उनको? कब तक ये लोकल वाला है? अपन तो अभी तो आज तक देख लिए, यहीं पर हुआ सिचुएशन చూసుకోవచ్చు మనం.
అదే ఇక్కడే పక్కలే ఉన్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ చూసుకుంటాం మనం. ఇక్కడ పక్కలే ఇదంతా జరిగింది. దానికి సంబంధించి ఆ పక్కలే సైకిల్ షాప్ ఉంటుంది. వాళ్ళు ప్రత్యక్షంగా కూడా మనతో పాటు చెప్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూసుకోవచ్చు. పూరా आपने जो शाम को एक छोटा झाड़ दिख रहा है आपने, छोटा ऐसा जमिया था उसका, ये झाड़ के पत्ता हो सुने यहाँ पे था हो। और बच्चा यहाँ बच्चों को यहाँ पे सुला दिए थे, बच्चों को यहाँ पे उन्हें भाग रहा था उन्हें, इसे हिसाब बोले तुम सो जाओ और सुन कर तुम बोले उसको, तो बच्चा सो गया यहाँ पे, फिर उसका ऑटो में डाल के लेके चले गए, पता नहीं कौन था क्या नहीं अपने को सब ఎస్ చూసుకోవచ్చు మనం. అయితే ఇక్కడే ఆ మొత్తం కూడా తోపులాట జరిగింది. తోపులాట జరిగేసి ఇక్కడ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్థానికులు కూడా చెప్తున్నారు అది జరిగిన పక్కనే ఆ షాప్ ఉంటుంది వాళ్ళది. ఆ పక్కల షాప్ లో మొత్తం ఎలా జరిగింది కళ్ళకు కట్టినట్టుగా మొత్తం కూడా చెప్తున్నారు. ఆ పోలీసులు కూడా మొత్తం క్లూస్ సేకరించే పనిలో మొత్తం ఉన్నారు. క్లూస్ మొత్తం సేకరించారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రాంతం అయితే ఈ ప్రాంతం లోపలనే మొత్తం కూడా చూస్తున్నాం. ఇప్పుడు విజువల్ లో ఏదైతే కనబడుతుందో అక్కడే జరిగింది మొత్తం కూడా. అక్కడే మొత్తం కూడా విజువల్ లో జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోనే ఇదంతా జరిగింది మొత్తం చూసుకుంటే కనుక. అదే ఇక్కడే అయితే చెప్పడం కూడా జరిగింది. ఇక్కడే కాముగా లొంగిపోతే పర్వాలేదు లేదంటే కాలుస్తానంటూ కూడా చెప్పడం జరిగిందంటూ స్థానికులు చెప్తున్నారు. అయితే కామన్ గా కూడా ఇక్కడే ఉన్న ప్రయాణంలో అయితే కత్తి కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. స్థానికులు కూడా చూసినట్టుగా చెప్తున్నారు. ఆ యొక్క కత్తితోని అయితే డీసీపీ పైన మొత్తం కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన నేపథ్యంలో ఆ యొక్క దాడిని తప్పించుకునే క్రమం లోపలనే అయితే డీసీపీ గన్మ్యాన్ ఎవరైతే ఉంటారో గన్మ్యాన్ తో ఉన్నటువంటి వెపన్ తో కాల్వడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే మొత్తం దానికి సంబంధించి మొత్తం క్లూస్ కూడా సేకరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మనం మొత్తంలో క్లియర్ గా. అయితే ఎవరైతే ఈ యొక్క చేసిన ఆన్సర్ ఉన్నారో అతన్ని పట్టుకోవడానికి అయితే ఎందుకు ఇంతలా పక్కా సమాచారంతో ఏ విధమైన సమాచారం ఇక్కడ వచ్చింది అంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క బోర్డు కూడా చూస్తున్నాం మనం. తెలంగాణ అయితే కేంద్రీయ మొత్తం కూడా చూడొచ్చు. ఖరీదా అది ఈ యొక్క గ్రౌండ్ జిహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్, ఇది విక్టోరియా గ్రౌండ్ అంటారు దీన్ని. అయితే విక్టోరియా గ్రౌండ్ ఇది మొత్తం కూడా చూడొచ్చు. ఈ కునాకే జరిగింది. అంటే రోడ్ కు ఎంత దగ్గరలో ఉంటుందో చూసుకోవచ్చు. మెయిన్ రోడ్ కు కూసంత దూరంలోనే ఉంటుంది. మెయిన్ రోడ్ కు ఆనుకునే ఇది ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క గ్రౌండ్ కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇక్కడే దీనికి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే మొత్తం కూడా ఇదంతా జరిగినట్టుగా తెలుస్తుంది. స్థానికులు కూడా చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం కూడా చేసింది. చూసుకోవచ్చు ఈ ప్రాంతంలోనే అయితే ఏదైతే చూసుకోవచ్చు అది ఆ గ్రౌండ్ అయితే మెయిన్ రోడ్ కు ఆనుకుని ఎంజీబీఎస్ వెళ్ళేటటువంటి రూట్ ఇది. ఇక్కడ నుంచి అంబర్పేట వెళ్ళేటటువంటి రూట్ ఇది. అదే చాదర్ఘట్ అయితే ఎక్స్ రోడ్ ఇది. దానికి ఆనుకునే ఇది ఉంటుంది. అయితే ఈ యొక్క ఏదైతే చూసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ గా అయితే ఈ యొక్క జరిగిన ప్రాంతం మనం చూస్తున్నాం. అయితే ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఈ సీన్ జరిగినటువంటి ప్రాంతం ఇది. అయితే ఇక్కడే మొత్తం కూడా తోపులాట కూడా జరిగింది. ఈ యొక్క మెట్లు ఏదైతే ఈ రాళ్ళు ఉన్నాయో ఇక్కడ లోపల కనబడుతున్నటువంటి ఈ రాళ్ళు ఉన్నాయో చూసుకోవచ్చు మనం. ఈ యొక్క రాళ్ళు ఏదైతే ఆ యొక్క రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళ దగ్గరనే మొత్తం కూడా ఇదంతా జరిగింది. ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఆ రాళ్ళ దగ్గరనే ఇదంతా కూడా అయితే అదంతా జరిగింది. ఆ రాళ్ళ దగ్గర మొత్తం జరిగింది. ఇక్కడే తోపులాట కూడా జరిగింది. స్థానికులు కూడా ఒకటే చెప్తున్నారు మొత్తం అయితే ఇద్దరు రావడం జరిగింది. పోలీస్ వాళ్ళు రావడం జరిగింది. పోలీస్ వాళ్ళు వచ్చిన వెంటనే ఈ యొక్క కత్తి ఏదైతుందో కత్తి చేతిలో ఉన్నందుకు ఆ పోలీసులు ఒకటే చెప్పారు లొంగిపోవాలి కంపల్సరీ అని చెప్పేందుకు. అయితే కింద పడుకోమంటే ఆ యొక్క కత్తిని పెట్టి కింద పడుకోవడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడే తోపులాట జరిగింది. ఇక్కడ తోపులాట జరిగిన తర్వాత అయితే పరిగెత్తడానికి అయ్యా గ్రౌండ్ చూస్తున్నాం మనం. అయితే ఇక్కడ నుండి మొత్తం కూడా అయితే గ్రౌండ్ నుంచి పరిగెత్తడం జరిగింది. ఈ గ్రౌండ్ నుంచి పరిగెత్తుతూ ఎక్కడైతే ఆ చివరన మొత్తం కూడా ఆ చివరన ఉండేటటువంటి గల్లీలోకి పారిపోయే ఉద్దేశంతో అయితే పారిపోవడం ప్రయత్నించగా మొత్తం కూడా అదే కాల్పులు జరిపారు. ఆ కత్తితోని దాడి చేసి పారిపోదాం అనుకున్నారు. కత్తితోని దాడి చేసి కత్తి తీసే వరకు ఆత్మరక్షణలో భాగంగా అయితే ఏదైతే ఈ యొక్క గన్మ్యాన్ వెపన్ ఉందో ఆ గన్మ్యాన్ వెపన్ తోని మొత్తం కూడా ఇక్కడ అయితే ఈ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్ లో మొత్తం కూడా ఎక్స్క్లూజివ్ గా విజువల్ లో మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రాంతంలోనే అయితే జరిగినటువంటి ఈ యొక్క సంఘటనను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం కూడా ఎవరు ఇంకా తెలియాలి, ఎవరు దీనికి కారకులు ఎవరు అనేది కోణం లోపల
ఇంకా తెలియాల్సి ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అయితే